హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ పిల్లలు అందరూ హెల్తీగా హ్యాపీగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ రూపంలో మా పాప స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్, అలాగే తనకి గ్రాడ్యుయేషన్ కూడా చేశారనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ షేర్ చేయడంతో పాటు పిల్లలకి స్టార్టింగ్లో స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యాజ్ ఎ పేరెంట్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ 3 years తన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎక్స్పీరియన్స్లో నేనేం నేర్చుకున్నాను యాజ్ ఎ పేరెంట్స్గా, నా ఎక్స్పీరియన్స్ అంతటిని వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, మదర్ కేర్, బేబీ కేర్ వీడియోస్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. జెస్సీని యాన్యువల్ డే కలర్ రెడీ చేశానండి. ముందుగానే వాళ్ళు అంటే ఆ రోజు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి క్లాస్కి సంబంధించి, ప్రతి డ్యాన్స్కి సంబంధించి వాళ్ళు డ్రెస్సెస్ని ముందుగానే ఇచ్చేసారనమాట. ఆ రోజు ఫంక్షన్కి పిల్లలకి వేసుకొని తీసుకెళ్ళాలి. సో ఈ పింక్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ ఫ్రాక్. సో ఈ ఫ్రాక్ వేసేసి జెస్సీని ఇలా రెడీ చేసేసాను. సో నేను రెడీ అయ్యేలోగా ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. బట్టలు ఆరేసానండి ఆ రోజు. సో పిల్లల బట్టల విషయంలో మనం చాలా హైజీన్ అండ్ కేర్ తీసుకోవాలి. రెగ్యులర్గా మన కోసం యూజ్ చేసే డిటర్జెంట్స్ అనేవి పిల్లల కోసం యూజ్ చేయకూడదు. మరి పిల్లల కోసం ఎలాంటి డిటర్జెంట్ యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. జనరల్గా మన బట్టలని ఉతకడానికి కోసం యూజ్ చేసే డిటర్జెంట్స్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. ఆ హార్ష్ కెమికల్స్తో వాష్ చేసిన బట్టలను బేబీస్కి వేస్తే కొంతమంది బేబీస్కి చిన్న చిన్న పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ర్యాష్ వస్తూ ఉంటుంది, అండ్ కొన్ని టైప్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే బేబీస్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన బేబీస్ డిటర్జెంట్స్ని మాత్రమే పిల్లల కోసం యూజ్ చేయాలి. నేనైతే మీ అందరి కోసం లెవెలప్ వారి బేబీ లాండ్రీ డిటర్జెంట్ని హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది 100% న్యాచురల్ అండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ, హార్ష్ కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయలేదు. చాలా జెంటిల్ అండ్ మైల్డ్ ఫార్ములాతో దీన్ని డిజైన్ చేశారు కాబట్టి బేబీ స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ రాదు, అండ్ బేబీస్ యొక్క బట్టలు కూడా జర్మ్ ఫ్రీగా, బ్యాక్టీరియా ఫ్రీగా చేస్తుంది. ఎందుకంటే ఇది 100% యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి జనరల్గా బేబీస్ బట్టల మీద పాలు తాగినప్పుడు పాలు కక్కేస్తూ ఉంటారు, ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ స్ట్రెయిన్స్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి టాయిలెట్ పాస్ చేస్తూ ఉంటారు, ఒక్కోసారి బట్టల మీద మోషన్ కూడా పాస్ చేసేస్తూ ఉంటారు కదా. సో ఇలాగ ఒక్కోసారి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో ఆ యొక్క టఫ్ హార్డ్ స్టెయిన్స్ని కూడా చక్కగా రిమూవ్ చేసి బేబీ యొక్క బట్టలకి మంచి కలర్ని, టెక్స్చర్ని యాడ్ చేయడంలో ఇక డిటర్జెంట్ అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. మరొక స్పెషాలిటీ ఏంటంటే బేబీ యొక్క స్కిన్ pH ఉంటుంది కదండి, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క డిటర్జెంట్లో అలో ఎసెన్స్ అనేవి యూజ్ చేశారు కాబట్టి స్మెల్ ఏదైతే ఉందో చాలా న్యాచురల్గా, చాలా జెంటిల్గా, చాలా మైల్డ్గా ఉంటుందండి. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ అండి. అండ్ ఇందులో యూజ్ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో తయారు చేయడానికి ఫ్లోరైడ్ ఫ్రీ ఫార్ములా అనేది యూజ్ చేశారు కాబట్టి బేబీస్ యొక్క బట్టల మీద ఉన్న యొక్క టఫ్ హార్డ్ స్ట్రెయిన్స్ని, మరకల్ని, స్మెల్ని అంతటిని రిమూవ్ చేసేసి బేబీ యొక్క బట్టలకి ఒక కొత్త టెక్స్చర్ని, అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ని ఇస్తుంది. ఇది మనకి ఇలాగ బాటిల్ అండ్ పంప్ ఫామ్లో వస్తుంది. ఇలా అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. 500 ml, 1000 ml డిఫరెంట్ ప్యాకేజింగ్స్లో కూడా వస్తాయి. అలా అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. 20 ml లిక్విడ్ని ఒక 5 నుంచి 8 బట్టల వరకు యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ కనుక మీరు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటే. లేదు ఒకవేళ మీరు వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేస్తున్నారు అనుకోండి, 30 ml లిక్విడ్ని 8 నుంచి 10 బట్టల్ని వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క డిటర్జెంట్ యూజ్ చేసి బేబీ యొక్క బట్టల్ని మనం వాష్ చేసాం అనుకోండి, ఇందులో మనకి అడ్వాన్స్డ్ క్యాటియానిక్ సాఫ్ట్నింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి బేబీ యొక్క బట్టలు అనేవి సాఫ్ట్గా ఉండి కలర్ ఫేడ్ అవుట్ అవ్వదు, టెక్స్చర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వకుండా బట్టలు అనేవి ఇంకా న్యూగా కనిపిస్తాయి అన్నమాట. సో రెగ్యులర్గా మనం యూస్ చేసే డిటర్జెంట్స్ వల్ల బేబీస్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇటువంటి జెంటిల్ మైల్డ్ ఫార్ములా ఉన్నవి బేబీస్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్తో కనుక మనం బేబీ బట్టల్ని వాష్ చేస్తే బేబీ బట్టలు హైజీనిక్గా ఉంటాయి. సో దట్ బేబీస్ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మనకి లెవెలప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ లింక్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా కావాలంటే మీ యొక్క బేబీస్ కోసం దీన్ని ట్రై చేసేయండి. ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. నేను జెస్సీ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. యాన్యువల్ డే అనేది ఆనంద్ గజపతి ఆడిటోరియంలో జరిగిందండి. ఇది విజయనగరంలో ఉంటుంది.
జెస్సీ నేను నర్సరీ నుంచి అప్ టు యూకేజీ వరకు, ప్రజెంట్ తన యూకేజీ కాబట్టి ఈ 3 years బచ్పన్ స్కూల్లోనే చదివించానండి. సో విజయనగరంలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట ఇది. సో నేను చాలా రీసెర్చ్ చేసి చాలా స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసి ఫైనల్గా ఈ స్కూల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 3 years జెస్సీతో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, పిల్లల కోసం మనం స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఫస్ట్ కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మనం చూడాలండి. సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ ఉన్నాయా లేవా, పిల్లల హైజీన్ విషయంలో వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయా లేదా, ఆయాలు బాగా కేర్ తీసుకుంటున్నారా లేదా, ఆ స్కూల్కి సంబంధించి మనం సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి, యాక్టివిటీస్ చేస్తున్నారా లేదా, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేదా, ఇలాగా మనం అన్నిటినీ మ్యాండేటరీగా చూసి అప్పుడు జాయిన్ చేయాలండి. నేను ఈ విషయాన్ని మీతో ఇంత క్లియర్గా మరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు నేను యూకేజీలో ఈ స్కూల్లో జాయిన్ చేయకన్నా ముందు ఆల్రెడీ ఒక స్కూల్లో పేమెంట్ చేసేసి జెస్సీని జాయిన్ చేసేసాను. నర్సరీకి జాయిన్ చేసిన నెక్స్ట్ డేనే నేను వెంటనే స్కూల్ మాన్పించేసాను. అది ఎందుకో మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు యూకేజీ వరకు ఏదైతే నేర్చుకుంటారో అది వాళ్ళ లైఫ్ టైం వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే 4 years నుంచి అప్ టు 7 years ఏజ్ ఏదైతే ఉందో, ఈ ఏజ్లో ఉన్న పిల్లల యొక్క బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. లెర్నింగ్ స్టేజ్ కూడా చాలా క్విక్గా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఏ విషయాలు అయితే నేర్చుకున్నారో అది వాళ్ళు లైఫ్ టైం వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ స్కిల్స్ అయితే కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కానీ, అండ్ ఈ ఏజ్లోనే వాళ్ళు స్కూల్లో కూర్చోవడం, ప్రాపర్గా మాట్లాడడం, ప్రాపర్గా తినడం, ప్రాపర్గా బిహేవ్ చేయడం అన్నీ ఈ యొక్క స్టార్టింగ్ స్టేజ్లోనే నేర్చుకుంటారు. కాబట్టి ఈ ఎర్లీ స్టేజ్లో అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో జాయిన్ చేసే స్కూల్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫీజు విషయానికి వస్తే జెస్సీకి అడ్మిషన్ ఫీజ్ 5,000 పే చేశానండి నర్సరీలో. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ మనం 3 terms ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. నర్సరీకి ఒక టర్మ్కి 9,000 పే చేశాను, ఎల్కేజీకి 11,000 పే చేశాను ఒక టర్మ్కి, యూకేజీకి ఒక టర్మ్కి 14,000 పే చేశాను అనమాట. అలాగా ఎవ్రీ ఇయర్ 3 termsకి నేను పే చేసుకుంటూ వచ్చాను. బుక్స్ అనేవి మళ్ళీ మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది, అలాగే యూనిఫామ్కి ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫీజ్ స్ట్రక్చర్ నేను మీతో షేర్ చేశాను. సో మీరు అఫోర్డ్ చేయగలరు అనుకుంటే మీరు డెఫినెట్గా జాయిన్ చేయొచ్చండి. సో ఇలాగ 3 years జెస్సీ సక్సెస్ఫుల్గా ఈ యొక్క స్కూల్లో స్టార్టింగ్ నర్సరీ నుంచి ఇప్పుడు యూకేజీ వరకు తన ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసింది. నేనైతే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దిస్ స్కూల్ అండి. స్పెషల్గా హైజీనిక్ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సెక్యూరిటీ అండ్ కేరింగ్ పరంగా గురించి మాట్లాడితే నేను 5 out of 5 రేటింగ్ ఇస్తాను. జెస్సీ ఫస్ట్ స్టాండర్డ్కి వస్తుంది కాబట్టి సిబిఎస్ఈ సిలబస్ ఉన్నవి ఇంకా బెస్ట్ స్కూల్స్ ఏమైనా ఉంటే జాయిన్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. సో నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి విషయాలు మనం కేర్ తీసుకుంటే మంచిదని చెప్పి నేను ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఆ రీసెర్చ్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాగా వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో పేరెంట్స్, పిల్లలు చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇస్తారు అండ్ పిల్లలకి డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేయించి పిల్లలందరితో డ్యాన్స్ చేయించారు. పేరెంట్స్ అందరితో కూడా డ్యాన్స్, ర్యాంప్ వాకింగ్, ఇలాగ పిల్లల్ని పేరెంట్స్ని కమ్యూనికేట్ చేస్తూ ఈ యొక్క ఫంక్షన్ చాలా చాలా ఎక్సలెంట్గా జరిగింది కదా. చేతుల్లో పెరిగిన చిన్న చిన్న పిల్లలు స్టేజ్ మీదకి వెళ్ళి అందరి ముందు స్టేజ్ ఫియర్ లేకుండా డ్యాన్స్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తుంటే పేరెంట్స్ యొక్క కళ్ళల్లో ఆనందం మాటల్లో చెప్పలేండి. సో నేను కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా మీతో షేర్ చేస్తున్నాను. జెస్సీకి ఇలా గ్రాడ్యుయేషన్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం చేశారనమాట. ఈ స్కూల్లో జెస్సీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. నేనైతే యాజ్ ఎ పేరెంట్స్గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. యాజ్ ఎ పేరెంట్స్గా ఫైనల్గా ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. అదేంటంటే పిల్లలు అడిగిన ప్రతిదీ మనం వాళ్ళకి ఇవ్వకూడదు. మనం ఏది ఇస్తే వాళ్ళు తీసుకునే స్టేజ్లో ఉండాలి. ఎగ్జాంపుల్, మీ పిల్లలకి ఒక స్నాక్స్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళారు. అక్కడ మీ పిల్లలకి ఏది అవసరమో మీకు తెలుసు కాబట్టి మీకు నచ్చినవి మీరు కొనండి. అంతేగాని పిల్లల్ని పిలిచి మీకు ఏది కావాలా అని సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తే అదే వాళ్ళ మైండ్లోకి బాగా డెవలప్ అయిపోయి మనం ఏది ఇస్తే అది తీసుకోకుండా వాళ్ళకి ఏది కావాలో అదే తీసుకోవడానికి ట్రై చేస్తారు.
సో ఈ హ్యాబిట్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. ఎప్పుడు పిల్లలకి మీకు ఏది కావాలని అడగండి. వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళకి ఏది అవసరమో మనకు తెలుసు కాబట్టి మనం ఇచ్చిందే పిల్లలు యాక్సెప్ట్ చేసేలా వాళ్ళ మైండ్ మీరు ట్యూన్ చేయండి. ఒక్క చిన్న టిప్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ పిల్లలు ఒబీడియంట్గా ఉండటంతో పాటు మనం ఏది ఇస్తే అదే తీసుకొని అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ వాళ్ళ డెవలప్ అవుతుంది. ఇది నేను మా పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నాను, ఫాలో అవుతున్నాను. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు ఫాలో అవుతారని చెప్పి ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో పేరెంట్స్గా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి మ్యాండేటరీ థింగ్స్ ఫాలో అవ్వాలి, సో నేను నా బాబు విషయంలో అలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ అన్ని ఫాలో అవుతున్నాను. మంచి పేరెంటింగ్ టిప్స్ మీతో షేర్ చేశాను ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని, కామెంట్స్ని, మీ యొక్క వాల్యుబుల్ క్వశ్చన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఓపిక్గా చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ అదే కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.